הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన మరణదాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభువారి దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకు అందరికీ శుభములు, దీవెనలు ఆ యేసు ప్రభు ద్వారా వచ్చే ఆశీర్వాదం తెలియజేస్తున్నాను. మరి ఈ పండుగ సమయంలో సకల జనుల పండుగ, సర్వోన్నత దేవుని కుమారుని పండుగ, సమాధాన పండుగ, ఈ క్రిస్మస్ సంబరాలు ముగిస్తున్న ఈ సమయంలో మరొకసారి ఈ క్రిస్మస్ వర్తమానాన్ని నూతన కోణం ద్వారా చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. డిసెంబర్ 1 నుంచి మొదటి ఫస్ట్ అడ్వెంట్ అక్కడి నుంచి ఇప్పటి వరకు అనేక ప్రాంతాల్లో అనేక మంది సేవకులు వందల వేల లక్షల ప్రసంగాలు ఇస్తూ ఉంటారు. ఈ ముగింపు సమయంలో మరొక కోణం చూసుకుని ముగించుకుంటాం. లూకా సువార్తలోని 2వ అధ్యాయంలోని ఒక మాట నేను చదువుతున్నాను. ఐఎమ్ రీడింగ్ లూక్స్ గాస్పెల్ చాప్టర్ 2 వర్డ్స్ 11 and 12. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచిదరని వారితో చెప్పాను. ఇక్కడ గడిచిన వారం చెప్పినట్లుగా క్రిస్మస్ సకల జనుల పండుగ, ఈ సమాధాన పండుగ, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కాబట్టి ఈరోజు ఒక మాట, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి అనే మాట గురించి ధ్యానించుకుంటాం. ఈ పొత్తిగుడ్డలు దేనికి గుర్తు అంటే రక్షణకు గుర్తు, వెచ్చదనానికి గుర్తు, అవయవ పొందికకు గుర్తు, కాపుదలకు గుర్తు. అంతేకాకుండా ఈ తల్లి గర్భం నుంచి పుట్టిన బిడ్డ, ఆ పేగుబంధం, ఆ మరకలు అవన్నీ కూడా శుభ్రపరచడానికి, కప్పిపుచ్చటానికి, అవయవాలు పొందికకు కూడా ఈ పొత్తిగుడ్లు వాడుతూ ఉంటారు. ఇది భౌతికంగా అర్థం చేసుకోవచ్చు. దానికంటే శ్రేష్టమైన మాట ఏంటంటే, ఒకసారి బెత్లెహేములకు వెళితే యేసు ప్రభు జన్మించినప్పుడు ఆ మరియమ్మ తల్లి కూడా యేసు ప్రభు ప్రసవించిన తర్వాత పొత్తిగుడ్డలతో చుట్టబడి అనే మాట వాడుతున్నారు. పొత్తిగుడ్డలు చుట్టినప్పుడు మొదటగా వినిపించేది కేక. ఈ పసిబాలుడైన జగత్ రక్షకుడు ఆ వేసిన కేక సామాన్యమైన కేక కాదు. ఆ కేక ఈ ప్రపంచాన్ని తాకే కేక. ఇంకో మాటలో చెప్పాలంటే ఈ పొత్తిగుడ్డల సారాంశం లేక ఆధ్యాత్మికంగా పొత్తిగుడ్డల గురించి చెప్తూ చాలా పురాతన గ్రంథమైన యోబులోకి వెళ్ళి మరలా నేను వాక్యంకి వస్తాను. యోబు గ్రంథము చూడండి దయచేసి, 38వ అధ్యాయము 9వ వచనం. ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 38 వర్డ్స్ 9 నేను చదువుతున్నాను. పొత్తిగుడ్డలు అనే మాటకు అర్థము ఆధ్యాత్మిక ధ్యానించుకుంటే ఇది ఈ మాట తండ్రి అయిన దేవుడు చెప్పిన మాట, యెహోవా తండ్రి చెప్పిన మాట. పురాతన పుస్తకమైన యోబు గ్రంథంలో యోబుల గురించి రాసిన మాటల్లో యెహోవా అంటున్నాడు, మొదటి వచనం, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున్న యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చాను అని చెబుతూ ఇక్కడ కొన్ని మాటలు ఏమంటే 9 అంటాడు, నేను మేఘమును దానికి వస్త్రముగాను, జాగ్రత్తగా వినండి, నేను మేఘమును దానికి వస్త్రముగాను గడాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీ ఉంటివా. దేవుడు అంటున్నాడు, యెహోవా తండ్రి అంటున్నాడు, నేను భూమిని చేశాను, భూమికంట వస్త్రాలు మేఘాలంట, మేఘాలు భూమికి వస్త్రంగా చేశాను, అంతేకాకుండా గాఢాంధకారమును పొత్తిగుడ్డలుగా చేశాను అంటున్నాడు. ఈ పొత్తిగుడ్డలు ఆత్మీయంగా చూసుకుంటే మానవ జాతి పాపానికి, అంధకారానికి,
సైతాను బంధకాలకు, పాపపు మరకలకు, దుర్నీతికి, అవినీతికి, రక్షణ లేని జీవితానికి ఇవన్నీ గుర్తుగా ఉంది. కాబట్టి పాత నిబంధనలో ఏం పోగొట్టుకున్నామో అవన్నీ కూడా ప్రభు ద్వారా మనకు వచ్చాయి. కాబట్టి పాత నిబంధనలో పోగొట్టుకున్న ఆనందము, పాత నిబంధనలో పోగొట్టుకున్న దేవుని సన్నిధి, పాత నిబంధనలో పోగొట్టుకున్న దేవుని దేవాలయము, పాత నిబంధనలో పోగొట్టుకున్న దేవుని మహిమ, అంతేకాకుండా ఇవన్నీ కూడా పటాపంచలు చేస్తూ క్రీస్తు ప్రభు జననం ద్వారా ఆయన సన్నిధి మన మధ్యకు వచ్చింది, ఆయన సమాధానం మన దగ్గరికి వచ్చింది, ఆయన మహిమ మన దగ్గరికి వచ్చింది. ఆయన యొక్క సన్నిధి సంచారం చేస్తూ, అంతేకాకుండా పాప క్షమాపణ దొరికింది, అంతేకాకుండా దేవుని కుమారులుగా మార్చబడే దేవుని మహిమ భూలోకానికి వచ్చింది. కాబట్టి అంటున్నాడు, ఈ పొత్తిగుడ్డలు ఏంటంటే మానవ జాతి పాపము చుట్టబడి మానవ జాతి పాపాన్ని తీసివేయటానికి ఆయన పసిబాలుడిగా జన్మించాడు. కాబట్టి రక్షణ లేని మనకు రక్షకుడు, నిరాశగా ఉన్న జీవితాలకు సంగీతము, అది కూడా క్రిస్మస్ పండుగలో వచ్చింది. చీకటిలో మరణ ఛాయలో ఉన్నవారికి అరుణోదయ దర్శనం అనే మాట కూడా రాబడింది. కాబట్టి ఇప్పుడు 4 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఈ పొత్తిగురులతో చుట్టబడిన కేక, యేసు ప్రభు వారు చేసిన మొదటి కేక, ఈ కేక రక్షణ కేకలాగా ఉంది. ఈ రక్షణ కేక ఒకవేళ తప్పకుండా పసిబాలుడుగున్న ప్రభువారు కేక పెట్టి ఉండొచ్చు. ఈ కేక సామాన్య పసిబాలుడు చేసిన కేక కాదండి, రక్షణ కేక. ఈ కేక ప్రపంచంలో ఉన్న సమస్త మానవాళిని రక్షించటానికి ఆ దైవ కుమారుడు మానవుడిగా వచ్చాడు. కాబట్టి ఇది రక్షణ కేక. రెండవది ఏంటంటే లూకా సువార్త 1వ అధ్యాయము 75వ వచనంలో మరి జకర్యా ప్రవచనంలో ఒక మాట వాడుతున్నాడు. మనము శత్రువుల చేతి నుండి విడిపించబడి మన జీవిత కాలమంతా నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను. కాబట్టి రెండవది ఏంటంటే జీవిత కాలము నిర్భయంగా జీవించే ఆదరణ కేక. యేసు ప్రభు జన్మించాడు, అది చరిత్ర. యేసు ప్రభులో నువ్వు ఆయనలో జన్మిస్తే నీవు చరిత్రకారుడుగా మిగిలిపోతావు. కాబట్టి రక్షణ కేక. రెండవది జీవిత కాలము నిర్భయంగా జీవించాలని యేసు ప్రభు వారు ఇస్తున్న అభయ కేక. మూడవది ఏంటంటే ఇది సమాధాన కేక అంటున్నాడు కదా 2వ అధ్యాయంలో. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఇది సమాధాన కేక. రక్షణ కేక, భద్రత కేక, నిర్భయ కేక, సంతోష కేక, రక్షణ కేక, మహదానంద కేక. అంతేకాకుండా ఇది సమాధాన కేక. ఇది భూలోకంలో సమాధానము లేకుండా రాజులు రాజ్యాలు పాత నిబంధనలో అసమాధానంగా దేవుని విడిచిపెట్టి దేవుని నిబంధనను మర్చిపోయిన ప్రజలకు ఆ దేవదేవుడే మనుషుడిగా వచ్చాడు. కాబట్టి ఇది సమాధాన కేక. చివరిగా ఏంటంటే యేసు ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. ఎందుకంటే భూలోకంలో ఉన్న మానవుడు ప్రభు నమ్ముకొని పరలోకానికి వెళ్ళాలి. ఇది పరలోక మార్గాన్ని చూపించే కేక. ఈ కేక నీకు వినబడుతుందా? యేసు ప్రభు నమ్ముకుంటే ఈ కేక నీకు వినబడుతుంది. ప్రభు మనకు దొరుకు కాలంలో ఆయన వెతకాలి. రక్షణ సువార్త ప్రకటించబడినప్పుడు నమ్ముకోవాలి. కాబట్టి ఈ క్రిస్మస్ అడ్వెంట్ ముగిస్తున్న ఈ సమయంలో, నూతన సంవత్సరానికి వెళ్ళే ఆ సమయంలో ఈ 4 కేకలు జ్ఞాపకం చేసుకొని పొత్తి గుడ్డలతో చుట్టబడిన మన పాపము కాల్చబడింది. పొత్తి గుడ్డలతో చుట్టబడిన మన పాపాలు పుంఖానుపుంఖాలుగా ఉంది, కలువరి రక్తం ద్వారా కడుగబడింది. యేసు ప్రభు వారు చెప్పిన కేక, వేసిన కేక రక్షణ కేక, జీవిత కాలము నిర్భయ కేక, సమాధాన కేక, పరలోకానికి చేరుకునే కేక. ఈ కేకను వినాలని ఈ క్రిస్మస్ పండుగ సమయంలో, ఈ శుభ సమయంలో ప్రభు పేరట విన్నపం చేస్తున్నాను. ఆ కేక విని విశ్వాసం ఉంచి ఆయన కుమారులుగా కుమార్తెలుగా మార్చబడే ఆ మహాకృప దేవదేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుంటాం.
మహాకృపగల తండ్రి, ఆ ప్రేమగల నాయన ప్రభువా, ఈ చివరి రోజుల్లో 2024 సంవత్సరం చివరి మాసంలో చివరి రోజుల్లో ప్రభువా, పొత్తిగుడ్డల అనుభవాన్ని మాకు చూపించావు తండ్రి. బెత్లెహేములో మీరు పొత్తిగుడ్డలతో చుట్టబడ్డారు. యోబుతో మీరు చెప్పిన మాటలు గాఢాంధకారం పొత్తిగుడ్డలతో కప్పివేయబడింది ప్రభువా. పాపమనే గాఢాంధకారము, శాపమనే గాఢాంధకారము, రక్షణ లేని గాఢాంధకారము, సంతోషం లేని గాఢాంధకారము, నిరీక్షణ లేని గాఢాంధకారం ప్రభువా, ఈ పొత్తిగుడ్డలతో చుట్టబడి మీరు జన్మించి, జీవించి, మరణించి, మరణాన్ని జయించావు. మాకు రక్షణ కేక, మాకు జీవితకాలం నిర్భయంగా జీవించే ఆదరణ కేక, మాకు సమాధాన కేక, మాకు ప్రభువా పరలోకానికి మార్గం చూపించే కేక. ఈ కేకను విని రక్షణ పొంది నీ కుమారులుగా కుమార్తెలుగా మార్చిన వందనాలు తెలియజేస్తూ, క్రిస్మస్ పండుగలోని శుభములు దీవెనలు వీటిని ప్రతి వారికి దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, సహవాసము, సమాధానము, సంతోషము ఈ ప్రోగ్రాం ప్రతి వారికి, మనకు, మన బిడ్డలకు, ప్రభు బిడ్డలకు, ప్రభు రాకడ పర్యంతము తోడయ్యుండును గాక. ఆమేన్. షలోమ్ అండ్ బ్లెస్సింగ్ టు ఆల్. దేవుడు మనల్ని దీవించును గాక. Amen.